ఐపీఎల్ 2027 స్టార్ట్ అవ్వడానికి ఇంకా 9 నెలలుంది. కానీ అప్పుడే ఒక ట్రేడింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ట్రేడింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు రిషబ్ పంత్ ని 2025 సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఆక్షన్ లో 27 crores పెట్టి కొన్నారు. 2 సంవత్సరాలు తిరగకుండానే రిషబ్ పంత్ ని తన పాత టీం కి ట్రేడ్ చేసేశారు. వాళ్ళ మధ్యన ఈక్వేషన్ సెట్ అవ్వకో, లేకపోతే కోచింగ్ స్టాఫ్ కి రిషబ్ పంత్ కి పడకో, లేకపోతే రిషబ్ పంతే బయటకు వచ్చేద్దాం అనుకున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. రిషబ్ పంత్ డీసీకి వచ్చేసాడు. కానీ ఇక్కడ పే కట్ జరిగింది. లాస్ట్ 2 years నుంచి 27 కోట్లు తీసుకునే పంత్ ఈసారి 15 కోట్లకి ఢిల్లీకి రావడానికి ఒప్పుకున్నాడు. ఎంత కాదన్నా ప్రైస్ టాగ్ ప్రెషర్ ఉండేది లక్నో సూపర్ జాయింట్స్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు 15 కోట్లు మాత్రమే ఉండటం, దట్టు తన పార్ట్ టీం కి తిరిగి వచ్చేయడం కంఫర్ట్ ఉంటది. రిషబ్ పంత్ ఇంకా బాగా ఓపెన్ అయి పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ స్వేచ్ఛ కూడా ఉంటది కాబట్టి తనకి తన బెస్ట్ వస్తుంది బయటకు అనుకుంటున్నాను. అండ్ మరోవైపు కుల్దీప్ యాదవ్ కి హోమ్ టీం అది ఎల్ఎస్జి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ డొమెస్టిక్ లో యూపీకి ఆడతాడు కాబట్టి తనకు కూడా అక్కడ స్వేచ్ఛ ఇస్తారు ఫుల్ గా. దట్టు ఎల్ఎస్జికి మంచి స్పిన్నర్ అవసరం ఉంది కాబట్టి హోమ్ బాయ్ కాబట్టి బాగా బ్యాక్ చేస్తారు. ఒక ట్రైన్ సీజన్ లో బాగా పర్ఫామ్ చేయకపోయినా రెండు టీములకి మంచి డీల్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇటు రిషబ్ పంత్ అవసరం డీసీకి ఉంది, అటు కుల్దీప్ యాదవ్ అవసరం. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనొచ్చు. అండ్ మరోవైపు ఇంకో వార్త కూడా ఉంది. ఇది నిజమైతే చాలా బాగుంటది. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. అది పూర్తిగా నేను అనుకుంటున్నది అలా జరిగితే బాగుంటదని చెప్పి. అదేంటో తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీటీ స్పోర్ట్స్.